ఈ భూమిపై ఏదీ శాశ్వతం కాదని, జీవించిన కాలంలో తోటి మనుషులకు సహాయం చేయాలని, ఒకవేళ సాయం చేయకపోయినా పర్వాలేదని, అపకారం మాత్రం చేయొద్దని ఐపీఎస్ అధికారి, ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ మాదిరెడ్డి ప్రతాప్ సూచించారు. డీజీపీ హోదాలో పదవీ విరమణ చేస్తున్న మంగళవారం రోజే ఏపీ రోడ్డు భద్రత అథారిటీ చైర్మన్ మాదిరెడ్డి ప్రతాప్ తన స్నేహితుడు బ్యాచ్మేట్ అయిన ఉమేష్ చంద్ర విగ్రహం గల తెనాలికి సైకిల్ యాత్ర చేశారు. అనంతరం పోలీస్ డ్రెస్ లో ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. తన సేవా జీవితానికి గుర్తుగా తెనాలి చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద తన డ్యూటీ డ్రెస్ ను అధికారికంగా సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. ఉమేష్ చంద్ర తాను ఒకే బ్యాచ్ అని, ఎదురు ఒకేసారి ఐపీఎస్ శిక్షణ తీసుకుని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో తొలి పోస్టింగ్ లో జాయిన్ అయినట్లు ప్రతాప్ గుర్తు చేసుకున్నారు. చాలా మంది నక్సల్స్ ఏరియాల్లో ఉద్యోగ నిర్వహణకు అంగీకారం తెలిపేవారు కాదన్నారు. ఉమేష్ చంద్ర ప్రజలతో మమేకమై నక్సల్స్ అణిచివేతకు కృషి చేస్తున్నట్లు గుర్తు చేసుకున్నారు. తాను కూడా ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్నట్లు చెప్పారు. నక్సల్స్ తుపాకీ గొళ్లకు ఉమేష్ చంద్ర మరణంతో చాలా బాధతో అమెరికా వెళ్లిపోయినట్లు గుర్తు చేసుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఆహ్వానంపై రాష్ట్రానికి తిరిగి వచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏపీ ఇన్వెస్ట్మెంట్ సీఈఓగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి కృషి చేశానని చెబుతూ దాదాపు 70,000 మందికి ఉద్యోగాల కల్పనకు తోడ్పడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాదిరెడ్డి ప్రతాప్ కు తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు, 3 టౌన్ సీఐ ఎస్ సాంబశివరావు, పట్టణ ఎస్ఐలు స్వాగతం పలికారు. గజమాల సాలువాలతో సత్కరించారు. ఉమేష్ చంద్ర బాబాయ్, భుజంగేశ్వరరావు, ఖమ్మంపాటి క్రాంతికుమార్, మురళీకృష్ణ, నన్నపనేని రాంబాబు, ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు కూడా ప్రతాప్ ను సత్కరించారు. కార్యక్రమంలో ఎస్ఐలు కరీముల్లా, కె ఆనంద్, లలిత్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సో పోలీసులు అంటే ఏదో ఇక్కడ రోడ్డు మీద నిలబడి ఏదో ట్రాఫిక్ చలాన్లు ఇచ్చి లేకపోతే ఎవరైనా విఐపీలు వస్తే ఎస్కార్ట్ చేయటం, అది చాలా చిన్న భాగం. అసలు భాగం ఏంటంటే రాష్ట్ర ప్రజలకి వాళ్ళకి భావోద్వేగాలు జరిగినప్పుడు, ఇటువంటి పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చినప్పుడు ఆ ఉద్యమాల్ని ఎదురొట్టి శాంతి భద్రతలను నెలకొల్పేటటువంటి విధి నిర్వహణలో ప్రాణాలు కూడా అర్పిస్తారు అనేటువంటి దానికి ఉమేష్ చంద్ర నిలువెత్తు నిదర్శనం. నీతికి నిజాయితీకి కూడా నిలువెత్తు నిదర్శనం. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు చాలా స్ఫూర్తిగా ఉమేష్ చంద్ర నిలిచారు. ఆ స్ఫూర్తి ఎలాంటిదంటే అండి, నేను ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆఫీస్లో సీఎం సెక్రటరీగా పనిచేశాను. నేను భర్తీ అయింది ఐపీఎస్ఏ, ఇండియన్ పోలీస్ సర్వీస్. కానీ వీరు చనిపోయిన తర్వాత ఏంటి హింస ప్రతిహింసేనా, ఇంకా ప్రపంచంలో జీవితంలో ఇంకొకటి లేదా అని ఒక రకమైన విరక్తి పుట్టి విదేశాలకు వెళ్ళి అమెరికాలో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ వార్టన్ స్కూల్ అని, అదే వార్టన్ స్కూల్లో నేను చదువుతున్నప్పుడు గూగుల్కి ఇప్పుడు గ్లోబల్ సీఈఓ ఉన్నాడు కదా సుందర్ పిచాయ్, అతను నా క్లాస్మేట్గా ఉన్నాడు. ఈరోజు నేను రిటైర్ అవుతుంటే జనరల్గా చాలా పెద్ద ఫంక్షన్లు, హడావుడి, ఏదో పెరేడ్లు అవన్నీ జరుగుతాయి. ఈరోజు నేనేమనుకున్నానంటే సరైనటువంటి వీడ్కోలు అనేటువంటిది ప్రజాకోడలులో నేను చేసింది సర్వీసు ఇండియన్ పబ్లిక్ సర్వీస్ నుంచి, ఇండియన్ పోలీస్ నుంచి ఇండియన్ పబ్లిక్ సర్వీస్, ఇండియన్ పబ్లిక్ సర్వీస్ని ఇండియన్ పోలీస్ సర్వీస్గా నేను సేవలు అందించానని నమ్ముతున్నాను. కాబట్టి ప్రజా కోడలిలోంచి ప్రజల చేత సగర్వంగా 4 దండలు వేయించుకుంటాం, చాలా గొప్పగా అనిపించింది. దాంట్లో అందరి కలెక్టివ్ మంచి కోసం మనిషి ప్రాణాలు అర్పిస్తారు. సో వాళ్ళు మనకి స్ఫూర్తిగా నిలబడతారు. ఆ స్ఫూర్తి తీసుకొని నేను అదే బాటలో నడిచాను. మేము ఐడియలిస్ట్. సో దానివల్ల చాలా దెబ్బలు తిన్నా, మీ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా అట్లాంటి విషయాలు మాట్లాడేది కాదు. నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు భగవంతుడు. సో ఈ శక్తి మేరకు, ఈ శక్తిలో, ఈ చేతిలో పవర్ పెట్టినంతసేపు సర్వం ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం, నీ కోసం దారబోసా అని సగర్వంగా రోడ్డు మీద నిలబడుతున్నాను. అందుకే ఆయనకి నమస్కారం పెట్టాను. ఇదే నాకు వీడ్కోలు.